కోరిక నెరవేరాలంటే నేనిష్టపడేదేమిటి? ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున ఆ సమాధానం నేను స్వయంగా నీకు చెబుతున్నాను. అవును. బాబా చెప్పేది నిజమేనండి. ఎందుకంటే, నా జీవితంలో జరిగిన అనుభవం బట్టి చెప్తున్నాను. మన మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అంటే గనక తప్పకుండా బాబా చెప్పిన విధంగా మనం చేశామంటే గనక తప్పకుండా మన కోరికైతే నెరవేరుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పకుండా పూర్తవుతాయండి. అయి ఏ పనులైనా సరే కావచ్చండి. ఉద్యోగం గురించి అవ్వచ్చు, ఇల్లు గురించి అవ్వచ్చు, లేదా రావాల్సిన డబ్బుల గురించైనా అవ్వచ్చు, లేదా మీరు ఇష్టపడుతున్న వ్యక్తి గురించైనా అవ్వచ్చు. ఏ విషయంలో అయినా సరే ఆగిపోయినది ఏదైనా సరే వెంటనే జరగాలి అంటే కనుక మీరు ఇక్కడ చూస్తున్న ఈ అన్నదానానికి సంబంధించింది ప్రతీది కూడా మీకు నేను వివరంగా చెప్తానండి. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. ఆ బాబా అనుగ్రహం ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా బాబా చెప్పిన విధంగా ప్రతి గురువారం కూడా మన సాయి అన్నదానం సేవా కార్యక్రమం కూడా చేస్తున్నామండి. అంతేకాదండి, ఎవరిదైనా సరే పుట్టినరోజైతే కనుక తప్పకుండా వాళ్ళ పేరు మీద ప్రత్యేకతంగా వాళ్ళ పేరు మీద అన్నదానం కార్యక్రమం కూడా చేయడం అయితే జరుగుతుందండి. దానికి సంబంధించిందేనండి ఈ వీడియో. ఈరోజు గురు పౌర్ణమి రోజున మనలాంటి ఒక భక్తురాలి పుట్టినరోజండి. ఈ ఫోటోలో ఉన్న ఆమె పేరు శ్రీ రమ్య. శ్రీ రమ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలండి. వాళ్ళ అమ్మగారైతే మన ఛానల్ సంప్రదించి మన ద్వారాగా వ రమ్య గారి పేరు మీద అన్నదానం కార్యక్రమం చెయ్యమనైతే చెప్పారండి. ఇంకా ఆమె పేరు మీద ఈరోజు గురు పౌర్ణమి రోజున సాయి అన్నదానం సేవా కార్యక్రమం అయితే చేయడం అయితే జరిగిందండి. ఇలా ఎవ్వరైనా సరే మీకు మీ ఫ్రెండ్స్ గానీ, లేదా మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు గానీ, లేదా భార్యాభర్తలని ఎవ్వరి పేరు మీదైనా సరే, లేదా మీ పిల్లల పేరు మీదైనా సరే, ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద అన్నదానం కార్యక్రమం చేయించాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ అయితే సంప్రదించండి. మేమే స్వయంగా వంట చేస్తున్నామండి. వంట చేస్తూ, ప్యాకింగ్ చేస్తూ ఇలా మాది రాజమండ్రి కాబట్టి మా రాజమండ్రి దగ్గర గోదావరి పక్కన ఇంకా బస్ స్టాండ్ దగ్గర ఇలా ఆకలితో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారండి. మీరు అనుకోవచ్చు ఇక్కడ వీళ్ళందరూ కూడా బానే ఉన్నారు కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ మీరు వాళ్ళని సరిగ్గా చూడట్లేదండి. వాళ్ళకి చెయ్యి బాగోకపోవడం లేదా కాళ్ళు బాగోకపోవడం ఇలా ఏదో ఒక సమస్యతో ఏదో ఒక బాధపడుతూ ఉన్న వాళ్ళనండి వాళ్ళకి ఇల్లు అనేది కూడా ఉండదన్నమాట. ఏదైనా గొడవ పడో లేకపోతే అనారోగ్య సమస్యతో బయటికి వచ్చేవ్వడం ఇలాగా వాళ్ళు గోదావరి గొట్టు పక్కనే వాళ్ళు పడుకుంటూ ఉంటారండి. ఎండైనా వానైనా ఏదైనా సరే వాళ్ళు అక్కడే పడుకుంటారండి. ఎవరైనా సరే ఇలా భోజనం తీసుకొచ్చి పెడితే తింటారు, లేకపోతే లేదండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇతనికైతే అసలు కాలు అనేదే బాలేదు. ఇతనికైతే ఇప్పుడు అసలు మీరు చూస్తున్నారు కదా కళ్ళజోడు పెట్టుకున్న ఇతనికి సరిగ్గా కళ్ళు కూడా కనిపించవండి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉందండి. కొంతమందికి మనకి ఎలా అనిపిస్తుందంటే చూడడానికి వీళ్ళు బాగానే ఉన్నారు కదా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మీరు చూడలేని ప్రదేశాలు అంటే మీరు ఇక్కడ పైన ఫేస్ ఒకటే చూస్తున్నారండి. కింద కాళ్ళు, ఇంకా చేతులు ఒకసారి సరిగ్గా చూడండి. వాళ్ళకి కాళ్ళు, చేతులు కూడా సరిగ్గా ఉండవండి. వాళ్ళు అక్కడ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని చెప్పి మేము ప్రతి గురువారం కూడా ఈ సాయి అన్నదానం కార్యక్రమం అనేది చేయగలుగుతున్నామండి. అలాగా ఈ అన్నదానం కార్యక్రమం మేము చేస్తున్నామంటే దానికి చాలా అంటే చాలామంది సపోర్టు వాళ్ళు ఆదరిస్తున్నారు. వాళ్ళు పంపించేది చిన్న అమౌంట్ అయినా సరే ఒక మనిషి ఆకలినైతే తీరుస్తుందండి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఈ సాయి అన్నదానానికి సహాయం చేయాలి అనుకునేవారు ఇది చిన్న అమౌంట్ ఏమో, ఇది అమౌంట్ పంపిస్తే ఏమనుకుంటారు అని ఏమాత్రం కూడా ఆలోచించద్దండి. 11 రూపాయల నుంచి కూడా మీరు ఈ అన్నదానానికి ఎంత అమౌంట్ పంపించాలన్నా సరే తప్పకుండా పంపించవచ్చు. లేదా మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ ఎవరి పేరు మీదైనా సరే ప్రత్యేకతంగా వాళ్ళ పేరు మీద అన్నదానం కార్యక్రమం చేయించాలి అనుకుంటే తప్పకుండా నాకు ఒక 4-5 రోజుల ముందుగానే నాకు ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ కాల్ చేసి ఈ నంబర్ అయితే సంప్రదించి చెప్పండి. ఓకేనా? తప్పకుండా మీరు చెప్పిన వాళ్ళ పేరు మీద అన్నదానం కార్యక్రమం అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనలాంటి ఒక భక్తురాలు ఆమె పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు అయితే ఈ అన్నదానం కార్యక్రమం చేయమని చెప్పారు కదా. ఆ అమ్మాయి పేరు మీద అంటే
ఆ రమ్య గారి పేరు మీద అయితే మనం ఈ రోజున గురు పౌర్ణమి రోజున ఈ పవిత్రమైన రోజున ఈ సాయి అన్నదానం సేవా కార్యక్రమం అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, పక్కన ఉన్నదంతా కూడా మనకి రాజమండ్రి ఏరియా, పక్కదంతా కూడా గోదావరి అండి. ఆ గట్ల మీదే పక్కనే పడుకొని ఉంటారండి. అక్కడ చూడండి చాలామంది ముసలోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వాళ్ళేనండి. మీరు ఇక్కడ మనం భోజనం ఇలా పట్టుకెళ్తున్నాము అని ఇలాగ బండి అక్కడ ఆఫ్ చేయగానే వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఎంతలా స్పీడ్గా వస్తారో తెలుసా. చూడండి ఎంత చక్కగా లైన్ కూడా కడుతూ ఉంటారో. ఎందుకంటే వాళ్ళకి కొంచెం పద్ధతి అనేది కూడా తెలుసు మాట. ఏంటంటే వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు మనం కొంచెం పద్ధతిగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా మేము భోజనం పట్టుకెళ్ళినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా లైన్లో వచ్చి పద్ధతిగా ఉంటారండి. నిజంగానే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మేమే స్వయంగా భోజనం వండి మరి ప్యాకింగ్ చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ అన్నం అన్నం బుట్టలోకి వంపుతున్నది మా నాన్నగారేనండి. నేను ఇంతకు ముందు ఉన్నప్పుడు భోజనాలు మా ఇంటి దగ్గర వండేది, కానీ ఇప్పుడు మేము చిన్న ఇల్లు కొనుక్కొని రావడంతో అక్కడ భోజనాలు వండడానికి సరైన ప్లేస్ లేదండి. అందుకని చెప్పి నేను మొన్నటి నుంచి అంటే పోయిన వారం నుంచి కూడా నేను భోజనాలన్నీ కూడా ఇంకా గురువారం అలాగే ఈ రోజున మా నాన్నగారి ఇంటి దగ్గరే నేను వంట అనేది చేస్తున్నానండి. నాతో పాటు మా అమ్మగారు కూడా సహాయం చేస్తున్నారు. అలాగే మీరు ఈ వీడియోలో కూడా చూస్తున్నారు కదా, మా నాన్నగారు కూడా సహాయం అయితే చేస్తున్నారండి. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎవరి పేరు మీదైనా సరే అన్నదానం కార్యక్రమం చేయించాలి అనుకునేవారు తప్పకుండా వాళ్ళ పేరు మీద అన్నదానం కార్యక్రమం చేయడం అయితే జరుగుతుందండి. మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరాలన్నా లేదా మనం చేస్తున్న పనిలో ఎటువంటి ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నా సరే ఇలా అన్నదానం కార్యక్రమం మీ పేరు మీదైనా లేదా మీ పిల్లల పేరు మీదైనా ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా ఏదైనా వాళ్ళకి ఎవరికైనా సమస్య వస్తున్నా వాళ్ళ పేరు మీద ప్రత్యేకంగా అన్నదానం కార్యక్రమం చేస్తే తప్పకుండా మీకు రిజల్ట్స్ అనేది తప్పకుండా కనిపిస్తుందండి. బాబా తప్పకుండా